పక్క వీడియోల్ని అవమానించాలని కాదు, మా పిల్లలు అంటానే ఉండారు, అమ్మ వంటలకి డ్యాన్సులకి వాళ్ళ భోజనాలు తింటూ కుక్కలకు అన్నం పెడుతూ చేసిన వీడియోలు అయితే తొందరగా స్ప్రెడ్ అవుతాయి అమ్మ. మనం పేదరికంతో పవన్ కళ్యాణ్ గారికి చేరాలి, మనకి ఇల్లు లేదు, నీకు పెన్షన్ రావట్లేదని చేర్చడానికి ఎవరికీ మనసు రాదమ్మా. ఎందుకమ్మా ఇలా పెట్టి నలుగురికి తెలిసేలా చేసామని నా పిల్లలు బాధపడుతున్నారు. దయచేసి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇదే మళ్ళీ మళ్ళీ దీనంగా అర్థిస్తున్నాను. ఆ వీడియోని నేను విమర్శించాలని కాదు, మా వీడియోలు కష్టంతో పెట్టిన వీడియోలు ఎందుకని ఇలా లేకపోతున్నాయి. నాకు ఇల్లు లేదు, పెన్షన్ రావటం లేదు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఒక్కళ్ళకి షేర్ చేసినా చాలు, మీ దగ్గరలో ఉన్న ఏ నాయకుడికి షేర్ చేసినా చాలు, మా సమస్య వాళ్ళని చేరుకునేది. నిజంగా మనుషులు వీటికిచ్చే విలువ ఈ ఒక్క వీడియోలోనే తెలియాలి. ఇదే లాస్ట్ వీడియో, నేను ఏ వీడియో ఇక పెట్టను. మీకు మానవత్వం ఏమన్నా నా బిడ్డల పట్ల జాలి దయ ఉంటే దయచేసి ప్రభుత్వాన్ని తెలిసేలా చేయండి. ఈ ఒక్క సాయం చేయండి చాలు. నానాటికి మా పని ఇంకా దయనీయం. మీరు చూస్తూనే ఉంటారు, విజువల్లో నా గొంతు వాసింది. మందులు వాడుకోలేకపోతున్నాను, నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను. మా అమ్మే కష్టపడి మమ్మల్ని ముగ్గురిని పోషిస్తుంది. నా బిడ్డలకి వాళ్ళ తండ్రి వల్ల ప్రయోజనం లేదు. దయచేసి ఒక్క హెల్ప్ చేయండి, ఈ ఒక్క హెల్ప్ చేయండి. నా పిల్లలన్న మాట అవాస్తవం. బాధకి జాలికి కూడా స్పందించే వాళ్ళు ఉన్నారు అని నిరూపించండి. దయచేసి స్పందించండి ప్లీజ్ అండి. ఇంకా ఇంకా షేర్ చేయండి. పైన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి తెలిసేలా షేర్ చేయండి ప్లీజ్ అండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇదే నా లాస్ట్ వీడియో.